నా పేరు గురమాంజనేయులు, ఒక వాస్తు సలహాదారుని. ఈరోజు మనము నార్పల మండలం బుక్రాదవరం మండలము సంజీపురం గ్రామానికి వచ్చాము. మన అయ్యగారైన విశాసు రామయ్య గారు ఒక గృహానికి ఆయాది కావాలన్నారు. ఈ గృహానికి ఆయాదిగానే నిర్ణయించినాము. ఈ ఆయాదిలో వచ్చేసి ఫ్లాటు స్క్వేర్ ఉండడం వల్ల మనకి ఇబ్బంది అయింది. అందుకోసం మూలమట్టం వేసుకొని డయాగ్నల్ చెక్ చేసుకొని కర్ణం తీసి మొత్తం టోటల్ పైన మనం ఆయాది క్యాలిక్యులేషన్ చేసి ఇవ్వడమైనది. అన్న రామాయణులు అన్నవారు బేలారైన సాబి మేస్త్రి చాలా చక్కగా మనం ఆయాది కొలత ఇచ్చినాడు. మనం ఏ విధంగా అయితే స్ట్రక్చర్ చేసినాడో ఆయన మన సలహాలు తీసుకుంటూ, అంటే లక్ష్మీవాసు సలహాలు తీసుకుంటూ ఎక్కడైతే పిట్టుకుంటూ రావాలో, ఎక్కడైతే గోడమందాలు రావాలో, ఎక్కడైతే గుణాలు తీయాలో, ఎక్కడైతే కాంపౌండ్ ఇవ్వాలో అన్నీ సెట్ బ్యాక్ చేసి ఇవ్వడం జరిగింది. అన్నగారు కూడా చాలా చక్కగా ఉందని మ్యాప్ అన్నారు. ఈ మ్యాప్ ప్రకారం మనం ఆయన ప్లాన్ కడతానన్నాడు. ఈ విధంగా కడితే మనం ఇచ్చిన ఆయాది క్యాలిక్యులేషన్లో గోడమందాల్లో, కాంపౌండ్ సిస్టంలో, లోపల గర్భంలో వాస్తుపురుషుని మధ్య భాగము ఖాళీగా ఉండడం అని చెప్పినాము. వాస్తుపురుషుని మధ్య భాగం అవుతుంది. ఈ భాగాన్ని వాస్తుపురుషుని మధ్య భాగంగా తీసుకొని, అంటే బొడ్డు భాగం బ్రహ్మస్థానం అంటారు. ఈ బ్రహ్మస్థానం ఖాళీ చేసినాము. మధ్యలో భాగము బ్రహ్మసూత్రంలో ఎలాంటి డిస్టర్బ్ లేకుండా గోడ రానిలేదు. 9 ఇంచుల గోడ అంటే దక్షిణానికి జరిపినాము. ఇక్కడ వచ్చేసి సోమసూత్రంలో గోడ రాలేదు. ఈ మధ్య భాగం ఇది మొత్తం పైన బ్రహ్మస్థానం ఓపెన్ చేసి పెట్టేసినాం. ఈ బ్రహ్మస్థానంలో ఎప్పుడైతే గోడలు వస్తాయో ఇండ్లు ఎంతైనా పెయింట్స్ కొట్టుకొని బాగా గర్భం హైట్ ఉందని ఇంట్లో ఏదో ఒకటి నల్లత అనేది ఉంటుంది. అంటే ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అంటే కడుపుకు సంబంధించినది కానీ ఫ్యామిలీ అభివృద్ధి కానీ ఉండదు. అందుకోసం మనం బ్రహ్మస్థానం ఓపెన్ చేయమని అందరికీ చెప్తాను, ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాము. అందుకు మనం ఈరోజు సంజీపురం గ్రామస్తులైన చాలామంది రైతులు కలిసినారు, వ్యాపారస్తులు కలిసినారు. చాలా బాగుంది, చక్కగా చెప్తున్నారు అన్నారు. స్టేట్ విషయంలో అయితేనే, ఆయాది గణన విషయంలో అయితేనే అన్ని చక్కగా ఉన్నాయని మనం చెప్పినారు. ఏమన్నా రామాంజనేయులన్నా బాగుందన్నారా? ఓకేనా? ఓకే. ఇది ఖాయమేనా? నేను ఇచ్చిన ఆయాది కొలత ఓకే అవుతుందా? అయితే ఈ ఆయాది గణన ఏమంటే గజయోని అంటారు, గజాయం అంటారు, ఆయాది గణన కూడా అంటారు. కొంతమంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుచుకుంటారు. 63 చదరపు గజాలు, ధనం 12, రుణం 5, తిథి 18 తదియ, వారం శనివారము, నక్షత్రం జ్యేష్ఠ, యోగం శూలయోగము, కరణం భద్రవ, ఇంటి యొక్క ఆయుష్ 81 సంవత్సరము, అంశ కీర్తాంశ, అధిపతి కుబేరుడు, 31 ఇంచులు తూర్పు నుంచి పరమటికి, ఉత్తరం నుంచి దక్షిణం 18 అడుగులు. ఈ కొలత వచ్చినప్పుడే మనం ఆయాది క్యాలిక్యులేషన్ కరెక్ట్ అని మనం బేలారానికి చెప్తున్నాము. అదే కొలతకు ప్లాస్టింగ్ తర్వాత మనకు చూపిస్తానంటున్నాడు. ఓకేనా? చూపిస్తావు కదా? ఓకే. ఈ కొలత ఇచ్చడం వల్ల ఈ ఇంటి యజమాని నెంబర్ 1 అవుతాడు. ఓకేనా? నమస్తే, లక్ష్మీ వాస్తు, మీ వాస్తు సలహాదారుడు. నా నంబర్ 9966181170. థ్యాంక్ యూ.